ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆస్ట్రేలియా నుంచి హేతువాది బాబు గోగినేని గారు ఉన్నారు. బాబు గోగినేని గారు ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని అమెరికా కిడ్నాప్ చేసింది, పాలస్తీనాలో మారణకాండకి మద్దతు ఇస్తున్నట్టు. మరోవైపు గ్రీన్లాండ్ వాళ్ళని డెన్మార్క్ నుంచి బయటకు వచ్చేసేయండి, మీరు మాతోటి కలవండి, $1,00,000 ఇస్తామని చెప్పేసి ఒక 20 వేస్తున్నారు గ్రీన్లాండ్ వాసులకి ట్రంప్. మరోపక్క నాటో నుంచి ఈ పరిణామాలు చూస్తూ నాటో నుంచి బయటకు రావడానికి కొన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ అక్కడ ఐరోపా వాసులు ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ ఒక రకంగా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ పరిణామాలు ట్రంప్ వైఖరి వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? క్రితం సంవత్సరం జనవరిలో ట్రంప్ గారు రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడండి. ఈ 12 నెలల్లో ఆయన ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్స్ ఇవి. మీరు చెప్పినవన్నీ కూడా ఒక స్టేజ్లో ప్రపంచం కాస్త, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గ్రేట్, కానీ కాస్త స్టెబిలిటీ ఉంది ప్రపంచంలో అనుకుంటున్న టైంలో ఈయన వచ్చేసేసి ఫర్ నో గుడ్ రీజన్ మొత్తం అలజడ సృష్టించేసి అతలాకుతలం చేసేసి దేశాల మధ్య సంబంధాలని తనుగా ఇనిషియేటివ్ తీసుకుని చెడగొట్టి దానివల్ల అమెరికాకి లాభం ఏంటో కూడా అర్థం కాకుండా తిక్కగా ప్రయత్నాలు చేయటం అన్నది మనం చూస్తున్నామండి. మీరన్న పదం కరెక్ట్ అండి, కిడ్నాప్ జరిగింది. ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలి అని అంటే అంతర్జాతీయంగా ఆయన తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఆ దేశానికి వెళ్ళి కానీ ఒక మనిషిని అరెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ మన సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో 15 దేశాల సభ్యత్వం ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాల నుండి 5 పర్మనెంట్ మెంబర్సు ఇంకా 10 మెంబర్సు 15 మంది కలిసి తీర్మానం చేసి ఫలానా వ్యక్తి వార్ క్రైమ్స్ కానీ జెనోసైడ్ కానీ ఇటువంటి వాటికి దట్ పర్సన్ ఈజ్ గిల్టీ అని అన్నప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకోవటానికి ఒక ఇంటర్నేషనల్ శాంక్షన్ అన్నది క్రియేట్ అవుతుంది. అట్లాగే నెతన్యాహు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు, ప్రధానమంత్రి నెతన్యాహు పైన చర్యలు తీసుకోవటానికి సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఐక్యరాజ్య సమితి అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ విచారణ జరిగిన తర్వాత అక్కడ ఎవిడెన్స్ ప్రజెంట్ చేసిన తర్వాత ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అట్లా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన నెతన్యాహుని తన దేశంలోకి రానిచ్చాడు ట్రంప్. ఈసారి వస్తే న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తానంటున్నారు. న్యూయార్క్కి కొత్తగా మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ డెమోక్రాటిక్ సోషలిస్ట్గా ఉన్న మమ్దాని. సో సడన్లీ మెనీ ఛాలెంజెస్ టు ఇంటర్నేషనల్ లా. ఎందుకంటే ఇటువంటి ఇంటర్నేషనల్ వారెంట్ కానీ ఐక్యరాజ్య సమితిలో కానీ లేకపోతే సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ ఎటువంటి తీర్మానం లేకుండా రాత్రికి రాత్రి అట్లా విమానాలు హెలికాప్టర్లలో దిగేసి ఒక 80 మందిని చంపేసి ఈయన భార్యని, అంటే భార్య అనే అనకూడదు, షీ వాజ్ ఆల్సో ఎ పాలిటీషియన్, వీళ్ళిద్దరిని తీసుకొచ్చేసేసి కళ్ళ గంతలు కట్టేసి చెవులు కట్టేసి ఆయన ఎత్తుకెళ్ళిపోయి న్యూస్ రిపోర్ట్లో మటుకు హీఈస్ అరైవింగ్ ఇన్ న్యూయార్క్, ఆయన ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టుగా ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయన అక్కడ నుంచుని, అతనే మంచి కాదండి, అతను గొప్పవాడు కాదు, కానీ అక్కడ నిటారుగా నుంచుని నీ పేరేంటి చెప్పు అని అంటే నా పేరు ఇది మధురో, నేను నా దేశానికి అధ్యక్షుడిని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పాడు. బట్ అప్పటికే ఆయన భార్యను తీవ్రంగా కొట్టినట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ వయలేషన్ ఆఫ్ ఆల్ నార్మ్స్ అండ్ ఇంటర్నేషనల్ లా అండి. సర్వసత్తాక దేశాల మీదకి వారి టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మీరు డిస్టర్బ్ చేయడానికి లేదు, unless there is a process that you have adopted, that you have implemented based on permissions from United Nations bodies. ఇది జరగలేదు.
ఆయనని న్యూయార్క్లో కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆయన పైన అభియోగాలు మోపాలి కదా. సో ప్రాసిక్యూషన్ ఏం చెప్పింది అని అంటే, ఈయన దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్నది. ఏది తుపాకులు, మెషిన్ గన్స్ ఉన్నాయి, వాటిల్ని వాడుకుని వాళ్ళు డ్రగ్స్ వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు అమెరికాలో అమెరికన్ సిటిజన్స్ దగ్గర 35 కోట్ల మంది జనాభా అయితే 43 కోట్ల వెపన్స్ ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి అమెరికాలో. అవును. అమెరికాలో సంవత్సరానికి ఇన్ని వేల మంది తుపాకీ కాల్పుల్లో చచ్చిపోతారు, పౌరులు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాల్చుకుంటూ ఉంటే. వెనిజువలాలో ఒకరి దగ్గర తుపాకులు ఉన్నాయి పట్టుకొచ్చామంటాం, ఏంటది? వీళ్ళు తుపాకులు పట్టుకుపోయి. బట్ ఈవెన్ బిఫోర్ దిస్ అండి, వెనిజువలా యొక్క ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫ్రీగా మూవ్ కాకూడదు అని ఇవాల్టిది కాదు, బైడెన్ ప్రపంచంలో అడ్మినిస్ట్రేషన్ అత్యధికంగా వాళ్ళ దగ్గర ఉన్నాయంటారు కదా నిల్వలు. ఉన్నాయి. ఒబామా టైం నుంచి కూడా వెనిజువలా పైన కన్ను వేసి ఉన్నది అమెరికా. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న అభియోగాలు ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అది ప్రోపగాండా అన్నది ఆ విషయాన్ని క్లోజ్గా ఫాలో అవుతున్న ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లెవెల్లోనే మనకు అర్థమవుతుంది. మనమంతా న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉన్నాము. న్యూస్ పేపర్స్ ఓనర్షిప్ అంతా కూడా క్యాపిటల్ చేతిలో ఉన్నట్టు మనకి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యూబాలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయనని 1950s నుంచి గొడవలు మొదలు పెట్టుకుని ఆయన 2008లోనే ఎప్పుడో చనిపోయాడు ఫిడెల్ కాస్ట్రో. ఆయన పైన దాడి నిరంతరంగా చేస్తూనే ఉన్నారు. 628 630 సార్లు క్యూబా అధ్యక్షుడిని చంపటానికి ప్రయత్నం చేసింది అమెరికా, అన్ని వందల సార్లు. అంటే దక్షిణ అమెరికాలో సోషలిస్టు వేవ్ కానీ, ప్రభంజనం కానీ, ఇంక్లినేషన్ కానీ ఏది ఉన్నా కూడా ఒప్పుకోని పరిస్థితిలో అమెరికన్ ధనవంతులు, మిలిటరీ స్టేట్ ఉన్నది అన్నది వాస్తవం. ఇప్పుడు ఈ వెనిజులా లాంటి పరిస్థితే రేపు క్యూబాకు వస్తుంది, కొలంబియాకు వస్తుంది, అదేవిధంగా మెక్సికోకు వస్తుంది. దీని అన్నిటికీ కూడా కారణము డ్రగ్స్ అనేది, డ్రగ్స్ ఎక్స్పోర్ట్స్. ఆయా దేశాల దగ్గర నుంచి అమెరికాకి డ్రగ్స్ రావడం వల్లే వెనిజులా పరిస్థితి ఎలా అయింది అనేది అమెరికా చెప్తోంది. వెనెజువెలా పైన అమెరికా దృష్టి పెట్టడానికి మొట్టమొదటి కారణం మీరు అన్నట్టుగా ప్రపంచంలో ఉన్న చమురు నిధులన్నిటిలో కంటే కూడా ఎక్కువగా వెనెజువెలాలో ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ చమురు కాదు, కానీ చాలా వాల్యుబుల్. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ అన్నది ఆ దేశంతో లింక్ అయిన ఏ దేశానికైనా ఉంటుంది కాబట్టి వెనెజువెలా పైన కన్ను వేశారండి. రెండోది, వెనెజువెలాలో సోషలిస్టు భావాలు రావటం అన్నది అమెరికా ఒప్పుకోలేకపోతుంది. ఉత్తర దక్షిణ అమెరికాలో తనదే సారథ్యం ఉండాలి, తనదే ఆధిపత్యం ఉండాలి అని 200 సంవత్సరాల నుండి కూడా మొన్రో డాక్ట్రిన్ని అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తుంది అమెరికా. దట్ ఈజ్ వెనెజువెలా. వెనెజువెలాలో నేరం అంటూ జరుగుతూ ఉంటే అది వెనెజువెలా ప్రభుత్వం తన ప్రజల మీద చేస్తున్న నేరమే. అది సోషలిస్ట్ ప్రభుత్వం అవ్వచ్చు, కానీ ప్రజల హక్కులకి ఎటువంటి విలువ లేకుండా ఆపోజిషన్ని చాలా తీవ్రంగా వేధిస్తూ ఒక నియంతృత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశారు వెనెజువెలా ప్రభుత్వం. ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నప్పుడు అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించింది అని అన్నప్పుడు వెనెజువెలా ప్రభుత్వం గొప్ప పనులు చేస్తుందని కాదు. కాకపోతే అమెరికాకు ఆ రోల్ లేదు, ఆ బాధ్యత ఎవరు అప్పచెప్పలేదు అన్నది గుర్తు చేసుకోవటానికి. యాజ్ ఫార్ యాజ్ డ్రగ్స్ ఆర్ కన్సర్న్, ఇప్పటి వరకు పరిశీలకుల అభిప్రాయము, మనకి ఉన్న సాక్ష్యాలు ఏమిటి అనంటే, అమెరికాకి డ్రగ్స్ రావటం అన్నది కొలంబియా నుండి, అమెరికాకి ఇల్లీగల్గా వలస రావటం అన్నది అమెరికా మెక్సికో బార్డర్ దగ్గర, అట్లాగే డ్రగ్స్ ఇవన్నీ రావటం అన్నది మనకు తెలుసు. వెనెజువెలా నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అన్న విషయము ఈజ్ నాట్ ఆఫ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ క్రైసిస్. ఓకే, వస్తున్నాయి. మదూరో చుట్టాలనే 800 కిలోలు కొకైన్ తీసుకొస్తూ ఉండగా పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి.
అంటే మధురో కాదు, ఆయన చుట్టాలు చేసిన పనులు కొన్నేళ్ల క్రితం జరిగినాయి. ఈ ఈ నేపథ్యంలో వీ హ్యావ్ టు కన్సిడర్ డ్రగ్స్ ఈజ్ అన్ ఇష్యూ, సోషలిజం ఈజ్ అన్ ఇష్యూ, ఆయిల్ ఈజ్ అ బిగ్ ఇష్యూ అండ్ ద టెంప్టేషన్ ఫర్ అమెరికా. ఇవన్నీ వదిలేసి మనం మాట్లాడుకుంటే క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ రాకుండా ఉండటానికే అభియోగం తర్వాత అభియోగం తర్వాత అభియోగం మోపాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమెరికన్ సైడ్ నుండి. బట్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ రియలీ సపోర్టింగ్ ఇట్. అమెరికా మిత్ర దేశాలు కూడా ఇది ఒప్పుకోవట్లేదు. ఒక్కసారి ఆలోచిద్దామండి, అమెరికా చేసింది కరెక్ట్ అయితే రేపు పుతిన్ జెలెన్స్కీని ఎత్తుకుపోతే, ఇంకెవడో వచ్చి ముస్లిం దేశాల నుండి ఎవడైనా వచ్చి నెతన్యాహుని ఎత్తుకెళ్ళిపోతే, నువ్వు ఇట్లా ఇన్వైట్ చేస్తూ ఉన్నావు, నువ్వు గ్రీన్లాండ్ మీద పడితే మేము తైవాన్ మీద పడతామని చైనా అంటే, యుక్రెయిన్ స్వాధీనం చేసేసుకుంటే రష్యా, ఇప్పుడు మన దగ్గర కూడా అన్నారు కొంతమంది కాంగ్రెస్ అంతర్జాతీయ లీడర్లు, మోడీని ట్రంప్ ఎత్తుకుపోతే పరిస్థితి ఏంటి అని. అంటే మన దేశం గురించి అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ, మోదీ కానీ భారతదేశం కానీ ఈ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలో ఇన్వాల్వ్డ్ కాదు కాబట్టి మోదీని తీసుకురావటం అన్నది న్యాయం కాదు. ఓకే, వేరే కారణాలతో క్రిటిసైజ్ చేయొచ్చు, ఈ కారణాలు కాదు. యాక్టివ్గా యుద్ధాలు జరుగుతున్నాయి ఈ దేశాల్లో, అక్కడ ఏమైనా చేయొచ్చా, మీరు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తారని అడగటము సబబుగానే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా కూడా అవును. ఆచితూచి మాట్లాడాలి. కరెక్ట్. ఇప్పుడు వీ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం టుడే. ఏంటంటే అంతర్జాతీయ చట్టాలన్నవి లార్జ్లీ బై కన్సెంట్, మోస్ట్లీ బై పాస్ట్ ట్రెడిషనల్ బిహేవియర్, దే ఆర్ గైడెడ్ అండి. సడన్గా నేను ఇది ఒప్పుకోను అని అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది కూడా ఈజీ కాదనమాట. ఎందుకంటే మరి వెనుజులాది సద్దుమణక ముందే ఇప్పుడు గ్రీన్లాండ్ వాసుల మీద పడ్డారేంటి ట్రంప్? మీరు మా దగ్గరకు మాకు సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు డెన్మార్క్ నుంచి బయటకు వచ్చేసేయండి, మీకు $1,00,000 ఇస్తాము అనే ఆఫర్. అవునండి, ఇది మరీ డేంజరస్లీ స్టూపిడ్గా ఉంది మొత్తం. గ్రీన్లాండ్ అన్న దేశము ఈజ్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్. దాని సైజ్ ఎంత అంటే రఫ్గా సౌదీ అరేబియా సైజ్ అది, ఆ ద్వీపానిది. అమెరికాకి 2,500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, డెన్మార్క్కి 2,700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, చైనాకి ఒక 50-60 కిలోమీటర్ల దూరం, అది కెనడాకి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రీన్లాండ్. సో ఈ రెండు దేశాలు డెన్మార్క్ కానీ అమెరికా కానీ దగ్గరలో ఉన్న ద్వీపం కాదు ఇది, మొదటి విషయం. దాని సైజు మామూలు సైజు కాదు, అది మంచుతో కవర్ అయిపోయి ఉన్న ఒక, నేను చెప్పినట్టుగా సౌదీ అరేబియా సైజు దేశం అది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్. మంచు కరుగుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్న ఖనిజాలు బయటపడుతున్నాయి. అంత ల్యాండ్లో ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, దాంట్లో రేర్ అర్త్స్ ఎన్ని ఉన్నాయి అన్న విషయాలు ఇవాళ కాదండి. ఇది ఒక 30-40 ఏళ్ళ నుండి కూడా గ్రీన్లాండ్లో ఉన్న రిసోర్సెస్ గురించి ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. అమెరికాకి దాని మీద కన్నున్నది కూడా మనకి తెలుసు. విషయం ఏంటంటే 1803లో లూయిజియానా రాష్ట్రాన్ని అమెరికా ఫ్రాన్స్ నుంచి కొనుక్కుందండి. 1840స్లో మెక్సికోతో యుద్ధం చేసి టెక్సస్, కాలిఫోర్నియా, యూటా, నెవాడా ఇట్లా 6-7 రాష్ట్రాలని అమెరికా తనలో చేర్చుకున్నదండి. మెక్సికో భూభాగంలో 55% ల్యాండ్ని అమెరికా 1850 రఫ్లీ 48 అప్పుడు గుంజుకుని తన దేశ భూభాగంలో పార్ట్గా చేసుకుందండి. నేటి అమెరికాలో దాదాపు 1/3 పక్క దేశాలతో దెబ్బలాడి కానీ కొనుక్కుని కానీ తనలో చేర్చుకున్న భూభాగం మొదటిది. 1946లోనే మేము గ్రీన్లాండ్ కొనుక్కుంటాము అని డెన్మార్క్కి బేరం పెట్టింది అమెరికా. అప్పుడే, అంటే 46 అంటే మనం 2026లో ఉన్నాం ఇప్పుడు. ఈ 80 ఏళ్ళ టైంలో
గ్రీన్లాండ్ వాసులను అడిగారు మీకు ఎవరితో ఉండాలని ఉంది అని. ఈ విషయంలో అమెరికాకు కానీ డెన్మార్క్ కానీ హక్కులు ప్రత్యేకంగా లేవండి. డెన్మార్క్ని నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అంటే 1200 సంవత్సరాలకు పూర్వం మా దేశం నుండి నౌకల్లో బయలుదేరిన కొంతమంది దుండగులు ప్రపంచమంతా ఆక్యుపై చేయాలని వెళ్ళిన వైకింగ్ల్లో భాగంగా వెళ్ళినప్పుడు మాకు ఈ ద్వీపం దొరికింది, మేము అక్కడ సెటిల్ అయ్యామన్నంత వరకు చెప్పగలరేమో. ఇప్పుడు నీ భూభాగానికి దాదాపు 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూభాగం నీది ఎట్లా అయిందంటానికి హిస్టారికల్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇవాళేంటి నీకు సంబంధం అంటే పెద్దది లేనట్టే కదా. సో డెన్మార్క్ క్లెయిమ్స్ని కూడా మనం అంత సీరియస్గా తీసుకోకూడదు, అమెరికావి కూడా తీసుకోకూడదు. కాకపోతే ఈ విషయంలో ఎవరి ఇష్టం నెగ్గాలి అని అంటే గ్రీన్లాండ్ వాసుల ఇష్టం నెగ్గాలి. గ్రీన్లాండ్ వాసుల్ని 1950s అడిగారు, తర్వాత మళ్ళీ అడిగారు మీరు ఎవరితో ఉంటారంటే మేము డెన్మార్క్తోనే ఉంటాము అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం గ్రీన్లాండ్ వాసులు డెన్మార్క్తో ఉంటాము అని అన్నారు. కానీ గ్రీన్లాండ్ అన్నది యూరోప్లో భాగం కాదు, గ్రీన్లాండ్ అన్నది ఉత్తర అమెరికాలో భాగం. ఉత్తర అమెరికాలో ఉన్న దేశాలు ఏమిటి అని అంటే మనం మెక్సికో నుంచి మొదలు పెట్టుకుని కెనడా దాకా వెళ్ళాలి. బట్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నువ్వు గుంజుకుంటా అంటే ఎట్లా? ఇప్పుడు $1,00,000 ఇస్తా అని ఆశ పెట్టడం ఏంటి? నువ్వు ఇచ్చిన $1,00,000 ఏం చేసుకుంటారు వాళ్ళు? అసలు నీకెందుకు అది? ఎందుకు అన్న దగ్గర ఒక ముఖ్యమైన విషయం ఉంది సార్. ఏంటంటే గ్రీన్లాండ్ చుట్టూ చైనా, రష్యా నౌకలు తిరుగుతూ ఉంటాయి, సబ్మరీన్లు తిరుగుతూ ఉంటాయి. వాటికేం పని అక్కడ? వాటికేం పని? అవి ఎందుకున్నాయి దాని చుట్టూ? గ్రీన్లాండ్లో అమెరికా మిలిటరీ బేస్ ఉందంటే ఇవాళ ఉన్నది అది. అమెరికా మిలిటరీ బేస్ ఇవాళ కాదు, గత 70-80 ఏళ్ళ నుండి కూడా అక్కడ ఒక మిలిటరీ స్థావరం ఉన్నది. డెన్మార్క్ కూడా ఉన్నది. వీళ్ళు కలిసి నడుపుతున్నది అది. సో సడన్గా ఒక ఇన్నోసెంట్గా ఉన్న ద్వీపాన్ని అమెరికా కోరుకుంటుంది అని కాదు. ఎప్పటి నుండో తనలో భాగం చేసుకోవాలని అమెరికా ప్రయత్నం చేయటం, కొనాలని ఒకసారి ప్రయత్నం చేయటం 1946లో. తర్వాత ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు మళ్ళీ అన్నాడు నేను కొనుక్కుంటాను, మీరు మాలో వచ్చేసేయండి. ఆయన కెనడానే చేరమన్నాడు కదా, 51వ రాష్ట్రంగా చేర్చుకుంటాం అన్నాడు. ఇది డేంజరస్లీ స్టూపిడ్. ఎందుకంటున్నానంటే ప్రమాదకరమైన సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఇది స్టూపిడ్ ఎందుకు అని అంటే దాని మానాన అవి బతుకుతున్న సమాజాలు, దేశాలని సడన్గా నువ్వు వెళ్ళి నువ్వు నాకు కావాలి నేను తీసుకుంటాను. ఇంకో మాట అన్నాడండి, అవసరమైతే మిలిటరీని పంపిస్తామన్నాడు. ఒకసారి కాదు 3 సార్లు అన్నాడు గత 3 వారాల్లో. మేము వెళ్తాము తెచ్చేసుకుంటాము అన్నాడు. మీరు నేటో సంగతి అడిగారు. డెన్మార్క్ నేటోలో భాగం, అమెరికా నేటోలో భాగం. నేటో యొక్క ప్రత్యేకత ఏంటంటే నేటో దేశాలలో ఏ దేశం పైకి ఎవరు యుద్ధానికి వచ్చినా కూడా నేటో సభ్యులు అందరి మీద యుద్ధానికి వచ్చినట్టుగా అందరూ యుద్ధానికి సమాయత్తం అవ్వాలి అని నేటో వారి ఆర్టికల్ 5 చెప్తూ ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది స్టార్ట్ చేసింది అమెరికా. నేటో సభ్యులు ఎవరిపైన ఎవరు దాడి చేసినా మిగతా మేమందరం కూడా మా మీదనే దాడి జరిగింది అని మేము స్పందిస్తాము అని ఆ ఒప్పందం అది తీసుకొచ్చింది అమెరికా. అమెరికానే చేస్తుంది, ఇవాళ అమెరికానే చేస్తుంది. సో డెన్మార్క్ ప్రధానమంత్రి చాలా క్లియర్గా, డెన్మార్క్ రాజరికం, అక్కడ రాజులు తర్వాత ప్రధానమంత్రి ఓపెన్గా క్లియర్గా మా దేశం మీదకి దాడికి వస్తే షూట్ ఫస్ట్ అని మాకు ఒక ప్రిన్సిపల్ ఉంది. మా మీదకి దాడికి వస్తే మేము బలప్రయోగం చేస్తాము వాళ్ళని ఆపటానికి అని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. నేటో కొలాప్స్ అయిపోతుందని వీళ్ళు అన్నారు. మీరు ఒక మాట చెప్పారు, ఫ్రాన్స్ నేటోను వదిలేసి వెళ్ళిపోతాము అని అన్నారు అని. ఫ్రాన్స్ నేటోలో బిగినింగ్ నుంచి భాగం కాదండి, కంటిన్యూస్గా. యాక్చువల్లీ ఫ్రాన్స్ అధ్యక్షుడుగా జనరల్ ద గోల్ ఉన్నప్పుడు, ద గోల్ అనే ఆయననే
హిట్లర్ ఆర్మీ ఫ్రాన్స్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు లండన్లో కూర్చుని దానికి రెసిస్టెన్స్ నడిపాడు సుభాష్ చంద్రబోస్ లాగా. ఆయన జనరల్. ఆయన అమెరికన్ సహాయంతో, బ్రిటిష్ వారి కోఆపరేషన్తో నాట్సీ జర్మనీని ఓడించిన తర్వాత ఆయన వచ్చి ఫ్రాన్స్కి అధ్యక్షుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన ఫ్రాన్స్ని లిబరేట్ చేసిన తర్వాత ఆయన టైంలోనే మేమెట్లా నేటోలో భాగం అన్న ప్రశ్న వచ్చింది. మళ్ళీ కొంచెం సయోధ్య కుదిరింది. అమెరికన్ పాలసీ వేరు, బ్రిటిష్ పాలసీ వేరు, ఫ్రెంచ్ పాలసీ వేరు. ఎందుకంటే బ్రిటిష్ ఎంపైరు ప్రపంచంలో సగం బ్రిటన్ ఆక్యుపై చేసుకుంటే ఆఫ్రికాలో సగం ఫ్రాన్స్ ఆక్యుపై చేసి, ఉత్తర ఆఫ్రికాలో సగం ఫ్రాన్స్ ఆక్యుపై చేసింది కదా. వాళ్ళకు కూడా కొన్ని అంబిషన్స్, కొంత ప్రైడ్ అది ఉండింది. సో బ్రిటన్కి కామన్వెల్త్ ఎట్లాగో ఫ్రాన్స్కి ఫ్రాంకోఫోన్ దేశాలు ఉన్నాయి, ఫార్మర్ కాలనీస్, వలస రాజ్యాలుగా ఉన్న ఆ దేశాలన్నింటినీ కలుపుకుని. సో ఫ్రాన్స్ ఎప్పుడూ కూడా విల్లింగ్ హ్యాపీ మెంబర్ ఆఫ్ నేటో కాదని చెప్పడానికి ఈ చరిత్ర నేను మీకు చెప్తున్నాను. ఎస్, దెర్ ఈజ్ అ డేంజర్. ఇప్పుడు నేను తమాషాకు అడిగిన ప్రశ్న కాదు. రేపు పుతిన్ వచ్చి జెలెన్స్కీని ఎత్తుకుపోతే, పుతిన్కి ఆ కేపబిలిటీ ఉందండి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటామిక్ టెస్టింగ్ పైన బ్యాన్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేశాడు. అటామిక్ టెస్టింగ్ బ్యాన్ అన్నది చాలా ముఖ్యమైన స్టెప్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్. ఈ బ్యాన్, అటామిక్ టెస్టింగ్ బ్యాన్ ట్రీటీ వచ్చే కొద్ది రోజుల ముందు, కొద్ది నెలల ముందు ఫ్రాన్స్ పోయి దుర్మార్గంగా, అన్యాయంగా ఈ ఫ్రెంచ్ పెసిఫిక్ ఓషన్లో ఫ్రెంచ్ ద్వీపాలు ఉంటాయి, వాటిల్లో ఓపెన్ ఎయిర్ న్యూక్లియర్ టెస్టింగ్ చేశారు. ఇవాళ ఓపెన్ టెస్టింగ్ చేయకుండా సూపర్ కంప్యూటర్స్ని వాడుకుని దాన్ని సిమ్యులేట్ చేయొచ్చు అన్నది కారణం, ఇవాళ టెస్టింగ్ ఎందుకు లేదు అన్నదానికి. అవి ప్రపంచంలో న్యూక్లియర్ దేశాలన్నీ ఒప్పుకున్న కారణంగానే దెర్ ఈజ్ నో మోర్ న్యూక్లియర్ టెస్టింగ్, దాని నుంచి విత్డ్రా అయ్యామన్నాడు. అవసరం లేదు, ఆ కట్టడి మనకు అక్కర్లేదు అన్నాడు. నిజానికి గోర్బచేవ్, రీగన్ టైంలో ఆరంభమైన ఈ పీస్ఫుల్ ఎఫర్ట్స్, రీగన్ రెచ్చగొడుతూనే ఉన్నాడు, గోర్బచేవ్ చాలా వైజ్గా లాస్ట్ సెంచరీలో గ్రేట్ లీడర్స్లో ఒకడైన గోర్బచేవ్ ఈ ఆర్మ్స్ ట్రీటీని సైన్ చేసుకుని తమ దగ్గర ఉన్న 10,000 న్యూక్లియర్ ఆర్మ్స్, హిరోషిమా నాగసాకి 2 బాంబులే కదండి, వీళ్ళ దగ్గర 10,000 బాంబులు, అప్పటి బాంబుల కంటే ఇంకా పవర్ఫుల్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఇవన్నీ కూడా తయారు చేసుకుని కూర్చున్న ఈ 2 దేశాల మధ్య సయోధ్య తీసుకురావాలని ఆర్మ్స్ టెస్టింగ్ ఆపించి న్యూక్లియర్ ఆర్సెనల్, ఈ ఆయుధాగారాలు ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్, వాటి నెంబర్స్ తగ్గించాలని చాలా తగ్గించారు. డీకమిషన్, సారీ అండి, అప్పుడు ట్రీటీ ఏర్పడింది కదా, తర్వాత మళ్ళీ అప్పుడు ట్రీటీ ఏర్పడింది. ఈ రోజు రష్యా దగ్గర 5,900 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ప్రపంచంలో హైయెస్ట్ వార్ హెడ్స్ సోవియట్ యూనియన్ కాదు, రష్యా దగ్గర 5,900 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అమెరికాలో దానికంటే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో కొన్ని డీకమిషన్ అవ్వాల్సిన స్టేజ్లో వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆపేస్తే ఒక 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితము మ్యూచువల్లీ ఎష్యూర్డ్ డిస్ట్రక్షన్, MAD, మ్యాడ్ అన్న ఒక ప్రిన్సిపల్, ఒక మ్యాడ్ ప్రిన్సిపల్ ఉండేది. నువ్వు నా మీద వేస్తే నేను నీ మీద వేస్తాను, ఇద్దరం ఫినిష్ అయిపోతాము అని. అక్కడ నుండి నో ఫస్ట్ యూజ్ ప్రిన్సిపల్ వచ్చింది. అంటే నీ దగ్గర, నా దగ్గర, భారతదేశానికి పాకిస్తాన్కి కూడా అగ్రిమెంట్ ఉంది. నీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, కానీ నేను కాదు మొదటగా వేసేది అది అని ఆ అగ్రిమెంట్ కూడా ఉంది. అట్లాంటి దగ్గర నుండి ప్రపంచాన్నంతా డేంజర్ జోన్లోకి నెట్టివేశాడు. దీంట్లో
ప్యూటిన్ ఈజ్ ఇన్నోసెంట్ అని అనటానికి వీల్లేదు. యుక్రెయిన్ ప్రాబ్లము ప్యూటిన్ లేకుండా జరిగిందని అనాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఎస్కలేషన్ ఏదైతే ఉందో, ఎస్కలేషనే కాకుండా ఒక థ్రెషోల్డ్ ఉంటుందండి. థ్రెషోల్డ్ అంటే గడప. ఈ గడప దాటితే కానీ నేనేమీ చెయ్యను అన్న ఒక రిస్ట్రెయింట్ ఉంది చూసారా, ఆ గడప హైట్ని తగ్గించాడు. ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్లో అడిగారు, అది ఇప్పుడు వస్తున్నా నేను ఆన్సర్కి. రష్యా యొక్క ఆయిల్ ట్యాంకర్ని అమెరికా సీజ్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అన్నది ప్రశ్న కదా. ఇప్పుడు ఇంకొక దేశం యొక్క ఆస్తిని నువ్వు ఇంటర్నేషనల్ వాటర్స్లో దాడి చేస్తే ఆ దేశం ఏం చేయాలి? ఇది ఒక థియరిటికల్ క్వశ్చన్. ప్రాక్టికల్ మ్యాటర్ ఏంటంటే, ఏ నౌకనైతే వాళ్ళు సీజ్ చేశారో అది వెనెజువలా నుండి రష్యాకు వెళ్తుంది. ఇది వెనెజువలా దగ్గర దాన్ని అటాక్ చేయలేదు. క్రితం నెల వెనెజువలా చుట్టూ ఉన్న ట్యాంకర్స్, ఫిషింగ్ వెసల్స్ని వీళ్ళు డ్రగ్స్ తెస్తున్నారని అన్యాయంగా అంతర్జాతీయ చట్టాలకి ఉల్లంఘిస్తూ ట్రంప్ ప్రభుత్వం దాడులు చేసింది. అది కాదు ఇది. దిస్ ఈజ్ అన్ ఆయిల్ ట్యాంకర్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిషింగ్ వెసల్. ఇట్ ఈస్ నాట్ నియర్ వెనెజువలా. ఇట్ స్టార్టెడ్ ఎట్ వెనెజువలా అండ్ ఇట్ హ్యాస్ నో ఆయిల్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయిల్ లేని ఆయిల్ ట్యాంకర్ వెనెజువలా నుండి ఇక్కడ దాకా ఎందుకు వెళ్తుంది? దాంట్లో ఏముంది? దాంట్లో యుద్ధం కోసం ఎటువంటి పరికరాలను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. నవంబర్ 2024 నుండి ఇటువంటి వెహికల్స్ని షాడో చేస్తున్నారు. వీటిని షాడో ట్యాంకర్స్ అంటారు, ఈ షాడో వెహికల్స్ అంటారు. సో ఇంటర్నేషనల్ డిఫెన్స్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉందండి. ఏ దేశానికైనా తన కోస్తా ప్రాంతం నుండి 25 కిలోమీటర్ల వరకు దాని వాటర్సే, డొమెస్టిక్ వాటర్స్. అది దాటిన 25 మోర్ కిలోమీటర్స్ వరకు, అంటే దేశ తీరం నుండి 50 కిలోమీటర్ల వరకు అది తన పోలీసింగ్ అధికారంలో ఉండే స్పేస్. మొదటి 25 కిలోమీటర్స్ అసలు ఎవడు క్వశ్చన్ చేయడానికి. నెక్స్ట్ 25 కిలోమీటర్స్ బఫర్ జోన్. ఆ తరువాత ఇంకొక 370 కిలోమీటర్లు, అంటే రఫ్గా అంతా కలుపుకుంటే ఒక 450 కిలోమీటర్ల తీరం నుండి ఆ దేశం యొక్క సెక్యూరిటీ కానీ ఆ దేశం యొక్క ఎకనామిక్ జోన్ కానీ అవుతుంది. అంటే చేపలు పట్టడానికి కావచ్చు, లేకపోతే మినరల్ రిసోర్సెస్ ఉండొచ్చు. మీరు సముద్ర గర్భంలో ఉన్న కొన్ని మినరల్స్ని, ఖనిజాలను వెలికి తీయటం కానీ, ఈ 500 కిలోమీటర్లు వేసుకుందాము చర్చకి ఈజీగా ఉండటానికి, అంతవరకు మీకు పవర్ ఉంటుంది. వీటిల్లో మీకు పోలీస్ పవర్ లేదు. పోలీస్ పవర్ అన్నది ఈ మొదటి 50 కిలోమీటర్లతోనే అంతమైపోతుంది. ఈ ప్రిన్సిపల్ని వాడుకునే హౌతీ రిబల్స్, సుడాన్ నుంచి వచ్చిన హౌతీ టెర్రరిస్టులు అటు నుండి వెళ్తున్న నౌకల్ని కిడ్నాప్ చేసి, హైజాక్ చేసి, దాంట్లో ఉన్న ఆయిల్ని, ఖనిజాలని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నవి వాళ్ళ లొంగుబాటులోకి తీసుకుని అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేసి, ఇంత డబ్బు ఇస్తే అంతవరకు ఇస్తామని చెప్పి వాటితో మళ్ళీ ఆయుధాలు కొనుక్కుని ఇవన్నీ చేస్తున్నది మనకి తెలిసిన విషయం. నా ఈ మరీనరా అన్న షిప్ ఏదైతే ఉందో చాలా చిలిపి, డేంజరస్ పని ఒకటి చేసింది. గత 2 నెలల నుండి తనని ట్రాక్ చేస్తూ ఉంటే, ఇంటర్నేషనల్ వాటర్స్లో అమెరికాకి ప్రత్యేకమైన హక్కులు లేవు. తనని ట్రాక్ చేసిన విషయం తెలుసుకుంది. దానికి సపోర్ట్గా రష్యన్ వెహికల్స్ ఈ షాడో నేవల్ షిప్స్గా తిరుగుతూ ఉన్నాయి. సబ్మరీన్ కూడా దానికి ప్రొటెక్షన్గా ఉంది. ఆయిల్ కూడా లేని ఈ మరీనరాని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాయి అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. రెండవది, అమెరికా వాళ్ళు క్యాప్చర్ చేసే కొన్ని రోజుల ముందు ఆ వెహికల్కి రష్యా రిజిస్ట్రేషన్ అని పెట్టారు. అంతకుముందు రష్యా రిజిస్ట్రేషన్ లేదు.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేను చెప్పాను కదండి, 50 కిలోమీటర్లు దాటిన తర్వాత పోలీస్ పవర్ ఉండదు. సో ఆ నేవల్ వెహికల్ పైన ఎవరి చట్టం వర్తిస్తుంది? హ్మ్. ఇప్పుడు భారతదేశానికి 100 కిలోమీటర్ల అవతల ఒక నావ వచ్చి ఉన్నదండి. భారతదేశపు చట్టంలోకి అది రాదు. ఎవరి చట్టంలోకి వస్తుంది? ఆ వెహికల్ ఏ దేశంలో రిజిస్టర్ అయింది, ఆ వెహికల్ ఏ దేశం జెండా ఎగరేస్తుంది, ఆ దేశాల యొక్క చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఒక నౌకలో హత్య జరుగుతుంది, ఏ చట్ట ప్రకారం మీరు శిక్షిస్తారు? అది ఎక్కడ రిజిస్టర్ అయింది, అది ఏ దేశం యొక్క జెండాని ఎగరేస్తుంది అని. సడన్గా అమెరికా వాళ్ళు రాబోతున్నారని తెలుసుకుని దానికి రష్యా పేరు పెట్టుకుని రష్యా జెండా పెట్టారు. సో ఇక్కడ ఇంకేదో తొండి జరుగుతుంది అన్నది మనకు ఆబ్వియస్. హ్మ్. అమెరికాకు హక్కు లేదన్నది ఒకటైతే, వీళ్ళు ఇక్కడ ఇంకేదో చేస్తున్నారన్నది రెండోది. అమెరికా అభియోగం ఏంటంటే హెజ్బుల్లాకి ఆయుధాలు సప్లై జరుగుతున్నది ఈ నౌక ద్వారా అని. సో మోర్ థింగ్స్ ఆర్ దేర్. అమెరికాకి కొన్ని ఇస్లామిక్ రిబెల్ మిలిటెంట్ గ్రూప్స్తో సంబంధాలు ఉంటే, ఒకప్పుడు తాలిబాన్ని ప్రమోట్ చేసిందే అమెరికా. అవును. ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకి వ్యతిరేకంగా రష్యా హెజ్బుల్లాని సపోర్ట్ చేస్తూ ఉంది. అంతర్జాతీయ టెర్రరిజంలో ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ రెండు సైడ్లు టెర్రరిస్ట్ సైడ్లే. ఈ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి, వీటిల్లో ఒక సైడ్కి సప్లై చేయటానికి ఆయుధాలు మోసుకెళ్తుంది ఇది. వెనెజువలా నుంచి వచ్చింది కాబట్టి వెనెజువలాలో లోడ్ అయి ఉండాలి అన్నది అమెరికా యొక్క అభియోగం. సో ఇట్స్ నాట్ సో సింపుల్ యాజ్ రష్యా వర్సెస్ అమెరికా, దేర్ ఇస్ మోర్. అంటే ట్రంప్ No మ్యాడ్ hands are అయితే clean. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ఇందాక మ్యాడ్ గురించి చెప్పారు కదా మీరు. మూడో ప్రపంచ యుద్ధం రావటానికి అమెరికా, రష్యా ప్రపంచంలో న్యూక్లియర్ ఆర్మమెంట్స్ 80% ఈ రెండు దేశాల మధ్యనే డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయండి. సో వీళ్ళల్లో ఎవరు పొరపాటు చేసినా యుద్ధం వస్తుంది. అది ప్రపంచ యుద్ధంగా ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ప్రపంచ యుద్ధం రావటానికి మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ అప్పుడు వలస రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమందిని యుద్ధంలోకి దింపిందో అంతకు 10 రెట్లు ఎక్కువ మంది భారతీయులు చేరారు బ్రిటిష్ సైన్యంలో. అవును. భారతదేశంలో రిక్రూట్ చేసుకుని తన తరపున ప్రపంచవ్యాప్తంగా యుద్ధంలో దిగటానికి యూరోపియన్ దేశమైన యూకే, మన దేశం పైన ఆధిపత్యం నెలకొల్పిన దేశం తీసుకువెళ్ళింది. అంటే భారతీయులు స్వచ్ఛందంగా దిగిన యుద్ధం కాదది. పాకిస్తాన్గా అప్పుడు పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ఒకటే కదా, అక్కడి నుండి వెళ్ళింది. ప్రపంచ యుద్ధాలు అంటున్నవి నిజంగా యూరోపియన్ యుద్ధాలు. వాటిల్లోకి ఒకసారి జపాన్, ఒకసారి అమెరికా దిగినాయి. దిగంగానే దాన్ని ప్రపంచ యుద్ధం అన్నారు. ఇవాళ రష్యా కానీ అమెరికా కానీ దెబ్బలాడుకుంటే జపాన్ లోపలికి ఈ యుద్ధం పరిధిలోకి వస్తుందా? రాదు. భారతదేశం చేరుతుందా? చేరదు. అంటే ప్రమాదకరం, భయం కలిగించే ఆలోచన. ఏ యుద్ధమైనా మనకి భయం కలిగించాలి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మనం భయపడాలి, బాధపడాలి. కానీ ఇది ప్రపంచ యుద్ధం అంటానికి ప్రపంచం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుందండి? లేదు. ముఖ్యంగా మాకేం సంబంధం అంటున్నాయిగా ఈ దేశాలన్నీ. కాబట్టి ప్రపంచ యుద్ధం అన్న భయము మేబీ టూ ఎర్లీ ఆర్ టూ ఎగ్జాజరేటెడ్. ఒకటి మటుకు జరగచ్చు. మీరు బిగినింగ్లో అడిగిన ప్రశ్నకే సమాధానం ఇది. నేటో కొలాప్స్ అయితే అమెరికాకి యూరోప్లో ఒక 40 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. పోలాండ్లో, ఇటలీలో, ఐర్లాండ్లో, యూకేలో. వాటిలో 1,00,000కి పైనే అమెరికన్ సిబ్బంది, మిలిటరీ సిబ్బంది, చాలా హైలీ ట్రైన్డ్ వారు, న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్న ఎక్విప్మెంట్తో పాటు అక్కడ ఉన్నారు. వాటి గత ఏంటి? అది ఎట్లా ఇప్పుడు హ్యాండిల్ చేయాలి? రేపు అమెరికా తన యుద్ధ విమానాలని గ్రీన్లాండ్ మీదకి దింపితే డెన్మార్క్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు నేటోలో భాగంగా ఉండము అన్నది ఒకటైతే, యూరోప్ మీద దాడిగా చూసుకుంటే
అవును. ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ మెంబర్స్ పైన దాడిగా చూసుకోవటం ఒకటి, ఇది యూరప్ మీద దాడి అంటే గ్రీన్లాండ్ నార్త్ అమెరికాలో ఉంది, యూరోప్లో లేదు కదా అంటారుగా. అసలు నీకేం సంబంధం అంటే, ఇది యూరోపియన్ భూభాగం ఎట్లా అయింది అంటే, ఇవన్నీ గత 200-300 సంవత్సరాల్లో అక్యుములేట్ అయిన హిస్టారికల్ ప్రాబ్లమ్స్, ఫ్యాలసీస్ యొక్క రెజల్యూషన్ రెజల్యూషన్ వస్తుంది అనట్లేదు, రెజల్యూషన్కి చేసే ప్రయత్నాలుగా కూడా కొంచెం చూడొచ్చు మనం. మీరే చెప్పండి, డెన్మార్క్ ఏం సంబంధం 3000 కిలోమీటర్ల అవతల ఉన్న గ్రీన్లాండ్? అవును. అవును. నువ్వు వెళ్ళి జెండా పడితే అది నీదేనా? మరి ప్రపంచంలో కొన్ని దేశాలు పోయి పెంగ్విన్లు మాత్రమే ఉండే అంటార్క్టికాలో జెండాలు పాతినాయి, ఇక వాళ్ళదేనా అది? అది ప్రపంచానికి చెందుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ మకాం పెట్టేస్తే వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అది నీదే అని అట్లా అంటావు నువ్వు అన్నది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అబౌట్ గ్లోబల్ రిసోర్సెస్. నిజంగా అక్కడ రేర్ ఎర్త్స్ ఉన్నాయి, నిజంగా అక్కడ ఖనిజాలు ఉన్నాయంటే అది గ్రీన్లాండ్కి చెందుతుంది. డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ప్రపంచం అంతటికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అమెరికాకి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు యుద్ధ విమానాలు, నువ్వు అణ్వాయుధాలు నువ్వు డెవలప్ చేసుకున్నది ఎందుకేనా? అలాంటప్పుడు వేరే దేశాలు కూడా చేస్తాయి. అండ్ మీరు అడిగిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్న కొంటె మాట అన్నారు కదా, అది మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయండి, ఎవడన్నా మన వెంక చూసే ధైర్యం చేయగలరా? అవును. ఇట్లా లేపేస్తారు విశేషాలు వేస్తే. సో దట్ వోంట్ హ్యాపెన్. వెనిజులాకి లేని స్ట్రెంగ్త్ మనకుంది కదా, Yes, మనకు for ఆయిల్ కూడా లేదు కానీ అణ్వాయుధాలు ఉన్నాయి. మనకి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, బ్రాహ్మోస్ చాలా దూరం వెళ్తుంది, దాంట్లో న్యూక్లియర్ వెపన్స్ పెట్టచ్చు, పెట్టాలని అనట్లేదు నేను. ఐఎమ్ జస్ట్ టాకింగ్ కంపేరింగ్ ఆర్మ్స్ అండ్ వార్ రెడీనెస్ అని. అఫ్ కోర్స్ యుద్ధం రాకూడదు, ఎవరు ఎవరిని బెదిరించకూడదు, డిప్లొమాటిక్గా చేసుకోవాలి. రైట్.